నమస్కారం అండి. వెల్కమ్ టు సుధా న్యాచురల్ హీలింగ్. ఈరోజు మనము ఫ్రోజన్ షోల్డర్, ఇది షోల్డర్ పెయిన్. కొంతమందికి అయితే ఇది ఇలా మూమెంట్ కూడా రాదండి, ఇలా పైకి ఎత్తడానికి కూడా అవ్వదు, అలా పెయిన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఇలాంటి సిచ్యుయేషన్లో మనము ఏం చేయొచ్చు అని చూద్దామండి. చూసారా, ఇది మనకి ఈ ఇన్సెక్ట్ సిస్టంలో షోల్డర్ జాయింట్ అన్నది ఫస్ట్ జాయింట్ దగ్గర వస్తుందండి. ఫస్ట్ లైన్ దగ్గర I2 అటు వస్తుంది. ఓకేనా? ఇక్కడ మీరు ప్రతి దీంట్లో కూడా, అంటే ఈ పాయింట్స్లో మీరు ఈ ప్రోబ్ తీసుకుని, జిమ్మీ అంటారు దీన్ని కూడా ఇలా చెక్ చేసుకోవచ్చండి. మీకు ఏ ఫింగర్లో అయినా మనకి ఎక్కడైనా చాలా ఎక్కువ పెయిన్ ఒక చోట ఉంటే దాన్ని పెయిన్ బాల్ అంటామండి. అలా కానీ మీకు దొరికితే ఖచ్చితంగా అది మార్క్ చేసుకొని ఆ పాయింట్ని అక్కడ ఒకే ఒక పెప్పర్ పెట్టి టేప్ వేసి వదిలేసేయండి. దానివల్ల కూడా మీకు చాలా వరకు ఈ నొప్పి అన్నది తగ్గుతుందండి. ఓకే, ఈ షోల్డర్ రిఫ్లెక్స్ ఏదైతే ఉందో ఇన్సెక్ట్ సిస్టంలో, దాన్ని ఫాలో అవుతూ మనము ఈ 10 ఎలిమెంట్ కలర్ థెరపీలో ఏ కలర్స్ వేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇది షోల్డర్ పెయిన్ అన్నది మెయిన్గా వచ్చేది లివర్ ఎనర్జీ ఇంబ్యాలెన్స్ అయి ఉంటుందండి. లివర్ కోల్డ్నెస్ అంటే మొమెంటం లేదు, మనకి మూమెంటే రావట్లేదు. అలాంటి పరిస్థితుల్లో మనము ఈ లివర్ జాయింట్కి మళ్ళీ లంగ్స్ జాయింట్లో మనము ఇక్కడేమో స్కై బ్లూ అండ్ డార్క్ బ్లూ వేస్తామండి, ఇక్కడ పర్పుల్ అండ్ స్కై బ్లూ వేస్తాం. లంగ్స్ జాయింట్కి పర్పుల్ అండ్ స్కై బ్లూ వేస్తాం. రైట్ హ్యాండ్లో లిటిల్ ఫింగర్కి మనము ఈ షోల్డర్ రిఫ్లెక్స్ ఏదైతే ఉందో అక్కడ పర్పుల్, రింగ్ ఫింగర్కి ఆరెంజ్, అంటే పృథ్వీతత్వాన్ని తగ్గిస్తున్నాం, ఇక్కడ ఆకాశతత్వాన్ని పెంచుతున్నాము. ఇది జస్ట్ నేను మార్క్ చేసి పెట్టాను సో దట్ బ్లాక్లో పెప్పర్ వేసుకోవచ్చు. మీరు ఏ రిఫ్లెక్స్ దగ్గర వచ్చినా మీకు ఆ పెయిన్ బాల్ అన్నది మీరు ఇలా ఒక పెప్పర్ పెట్టి టేప్ వేయచ్చు. లెఫ్ట్ హ్యాండ్లో ఇండెక్స్ ఫింగర్కి స్కై బ్లూ, అగ్నితత్వాన్ని పెంచుతున్నాం. లిటిల్ ఫింగర్లో వాయుతత్వాన్ని పెంచుతాము. అండ్ ఇక్కడ ఈ రెండు మిడిల్ ఫింగర్స్, అంటే మిడిల్ ఫింగర్ అండ్ రింగ్ ఫింగర్కి మనము రెడ్ కలర్ వేస్తున్నామండి. ఇక్కడ ఏంటంటే మనము సెన్సిటివిటీ తగ్గించి డైరెక్షన్ ఇస్తున్నాం. ఓకే, దెన్ మళ్ళీ లివర్ని మనము ఎలా అగ్నితత్వాన్ని లివర్లో పెంచవచ్చు, దానికోసం ఇక్కడ కూడా లివర్ రిఫ్లెక్స్, లెఫ్ట్ హ్యాండ్ లివర్ రిఫ్లెక్స్లో స్కై బ్లూ అండ్ డార్క్ బ్లూ వేస్తున్నామండి. ఓకే, ఇది ఇంత అయిందండి. ఇక్కడ మనము LI11 పాయింట్ని ప్రెస్ చేసుకోవచ్చండి. అది ఇక్కడ ఎల్బో దగ్గర వస్తుంది, అది మీరు గూగుల్ చేస్తే మీకు అది తెలుస్తుంది. అక్కడ అగైన్ 20 టైమ్స్ మీరు ఇలా ప్రెస్ చేసుకోవాలి 2 చేతులు. ఓకేనా, ఇది ఒక వారానికి ఒక్కసారి లేదా మ్యాక్సిమం 2 సార్లు చేసుకోండి. అండ్ ఇంకొక పాయింట్ వస్తుందండి, GB21 అని ఇక్కడ వస్తుంది, అది మీరు ఎవ్రీడే ప్రెస్ చేసుకోవచ్చండి. ఎవ్రీడే 20 టైమ్స్ మీరు ప్రెస్ చేసుకుంటే అది కూడా మీకు షోల్డర్ పెయిన్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఇలా జస్ట్ మీరు థంబ్ కిందకి ఇలా వస్తే ఇక్కడ ఒక డిప్ ఉంటుందండి, అంటే ఒక గొయ్యిలాగా మనకి దొరుకుద్ది ఇక్కడ. ఓకే, ఈ గొయ్యిలాగా దొరుకుతుంది కదండి, ఇక్కడ మనము ఇలా ప్రెస్ చేయాలండి. ప్రెస్ చేసి 10 కౌంట్ చేసి రిలీజ్, ప్రెస్ కౌంట్ 10 రిలీజ్, అలా 2 చేతుల్లో మనము చేయాలండి. 2 చేతుల్లో చేస్తే ఇది ఒక మర్మ పాయింట్. దీనివల్ల కూడా
షోల్డర్ పెయిన్ చాలా వరకు తగ్గుతుందండి. ఇది మనము రోజు చేయొచ్చండి, రోజు ఒకసారి చేయొచ్చు. దీనివల్ల షోల్డర్ ఆ స్టిఫ్నెస్ ఏదైతే ఉంటుందో చాలా తొందరగా రిలీజ్ అవుతుంది, మీకు మూమెంట్ చాలా ఈజీగా వస్తుందండి. ఇవన్నీ చెయ్యడం కాకుండా రెగ్యులర్గా మీరు షోల్డర్ ఎక్సర్సైజెస్ చేయాలండి. సింపుల్ ఎక్సర్సైజెస్ అండి. ఇలా మొత్తం ఇలా పైకెత్తి దించండి. ఇది ఒక 30 to 50 టైమ్స్ చేయండి. అంటే 1 2 అలా మనము 50 టైమ్స్ చేయొచ్చండి రోజుకి, 30 to 50 టైమ్స్. ఇంకొక ఎక్సర్సైజ్ ఏంటంటే మనము ఇలా చేయిని లాక్ చేసి వెనకాతల పెట్టుకొని ఈ మూమెంట్ ఇచ్చుకోండి, ఇలా మూమెంట్ ఇచ్చుకోండి. ఇది కూడా 30 to 50 టైమ్స్ చేయొచ్చండి. దీంతో పాటు మనము నమస్తే ఎక్సర్సైజ్ కూడా చేయొచ్చండి. 1 2 3 4 5 6 7. ఓకే, ఇది కూడా 30 టైమ్స్ చేయొచ్చండి. ఈ 3 ఎక్సర్సైజెస్ మీరు రెగ్యులర్గా చేస్తూ వస్తే మీకు కంప్లీట్ ఆ షోల్డర్ ఫ్రోజన్ షోల్డర్ పెయిన్ ఏదైతే ఉందో ఈ పోర్షన్ అంతా ఎక్కడ నొప్పి ఉన్నా కూడా మీకు ఇది రిలీజ్ అవుతుందండి. ఓకేనా, ఇదంతా మీరు చేసి చూడండి, నాకు డెఫినెట్గా కమెంట్ చేసి చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.